పుష్ప 2 హైప్ ఎలా ఉందంటే, టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురిపించడం గ్యారంటీ అనేలా ఉంది. ఫస్ట్ డే ఓపెనింగ్స్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్న పుష్ప 2 సాలిడ్ హిట్ టాక్ పడితే 1000 కోట్లు రాబట్టడమే కాదు, బాహుబలి 2 రికార్డులు కూడా డేంజర్ జోన్‌లో పడే అవకాశం అయితే ఉంది. ఎలా చూసుకున్నా పుష్ప 2 హిట్ అనే పాజిటివ్ వైబ్ మాత్రం గట్టిగా ఉంది. డిసెంబర్ 5న పుష్ప గాడి పాన్ ఇండియా రూలింగ్ మొదలు కాబోతుంది. ఇక పుష్ప 2 తర్వాత బన్నీ సుకుమార్ వెంటనే కొత్త సినిమా వర్క్ స్టార్ట్ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. ఎందుకంటే పుష్ప పార్ట్ 1 మొదలుకొని దాదాపుగా 4 ఏళ్ల నుంచి సుకుమార్ పుష్ప కోసమే వర్క్ చేస్తున్నాడు. అందుకే పుష్ప 2 రిలీజ్ తర్వాత కనీసం 6 నెలలకు దగ్గకుండా బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నాడట. అంతేకాదు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఆయన ఉండే అవకాశాలున్నాయని తెలుస్తుంది. యుఎస్ఏలో విశ్రాంతి తీసుకుంటారని సమాచారం. అదే సమయంలో రామ్ చరణ్‌తో చేయబోతున్న స్క్రిప్ట్‌పై అడపాదడపా వర్క్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక 'పుష్ప 2' జోష్‌లో నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా కొన్ని నెలల పాటు రిలాక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు బన్నీ. కానీ కాస్త బ్రేక్ తీసుకున్న తర్వాత అల్లు అర్జున్ ఈ సినిమా స్టార్ట్ చేయనున్నట్టుగా చెబుతున్నారు. అయితే 'పుష్ప 2' రిజల్ట్‌ని బట్టి త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు అనేది క్లారిటీ రానుంది. ఏది ఏమైనా బన్నీ, సుక్కు మాత్రం పుష్ప 2 కోసం తెగ కష్టపడుతున్నారనే చెప్పాలి.